నిర్గమకాండం 1వ అధ్యాయం 18లో ప్రారంభించబోతున్నాం. అంటే దీర్ఘకాలం వాళ్ళు అరణ్యంలో గడిపినట్లే మనం 17వ వచనంలోనే గడిపేశాం. అంటే 17వ వచనంలో అది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కాబట్టి నిలబడ్డాం. అధికారికి పైన ఒక అధికారి ఉన్నాడు, అధికారి పైన ఉన్న అధికారికి లోబడాలంటే పైన ఉన్న అధికారికి లోబడాలనేది చూసాం. అది కాలయాపన కూడా కాదు, అయినా మనం తగ మాత్రం సత్యాన్ని నేర్చుకున్న మనం ఒక తృప్తి మనం కలిగి ఉన్నాం. సరే, ఆ నోట్స్ పెట్టావు అందరికి? నోట్స్ పెట్టాను నేను. నిర్గమకాండం 1వ అధ్యాయం. సరే, నిర్గమకాండం 1వ అధ్యాయం 18వ వచనం. అంటే ఆ మంత్రసానులు దేవునికే భయపడ్డారు కానీ దేవుని అధికారానికి లోబడ్డారు కానీ రాజు అధికారానికి లోబడలే. అప్పుడు రాజు మంత్రసాలను పిలిచి 18 ఏమంటున్నాడు? ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి, మీరెందుకు మగ పిల్లలను బ్రతకనిచ్చి తిరిగి ఈ పని ఎలా చేస్తారని అడిగాడు. అంటే వాళ్ళు చేసింది అక్కడ ఏమైనా తప్పిదాలు ఏమైనా ఉన్నాయా? అంటే మనుషుల యొక్క నియమం కంటే, మనుషుల యొక్క ఆజ్ఞల కంటే దేవుని ఆజ్ఞ గొప్పది. మరి అబ్రహాముతో నిబంధన ప్రమాణం చేశాడు, నువ్వు ఏ దేశంలో అయితే ఉన్నావో ఒంటరిగా ఆ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను, వాళ్ళు విస్తారమైన జనముతో ఈ ప్రదేశానికి వస్తారని వాగ్దానం చేశాడు. అంటే వాళ్ళు కనాలోనికి ప్రవేశించడానికి ముందే వారు సంతానాభివృద్ధి ఎక్కడ జరగాల? వారు బానిసత్వంలో ఉన్న ఐగుప్తులో జరగాల. కానీ ఐగుప్తురాజు భయపడ్డాడు, ఒకవేళ మన జనాభా కంటే వారి సంఖ్య పెరిగితే వాళ్ళు ఒక మన శత్రువుతో కలిసి మన మీద తిరుగుబాటు చేసి పారిపోతారని భయపడ్డాడు. అయితే నిన్న ఒక ఒక న్యూస్ ఛానల్ ఒక న్యూస్ చూసా, టీవీ 9 అనుకుంటా, జాగ్రత్తగా వినండి. ఆ టీవీ 9లో వచ్చినటువంటి వార్త ఏంటంటే, ఇశ్రాయేలీలు సామాన్యులు కారు. నెంబర్ 1, ప్రపంచ దేశాల్లో జనాభాలో లెక్క కడితే వాళ్ళు చాలా తక్కువ మంది అంట. మన ఆంధ్రప్రదేశ్ అంతా ఉండొచ్చంట, సుమారు ఉంటే ఆ దేశ భూభాగమే మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఉందో అంతే ఉంటుందంట. కానీ 6 దేశాలని గడగడలాంటి ఇస్తుందంట. అంటే అక్కడ ఇస్రాయేల్ ఉద్దేశించి వాళ్ళు ఏమంటున్నారంటే వార్తలో, వారిని చాలా మంది హింసించారు, నాశనం చేయడానికి ప్రయత్నించారు, కానీ వారి జ్ఞానం, వారి శక్తి అపరిమితంగా ఉందని వారిని పొగుడుతున్నారు. కానీ వారిలో ఉన్న జ్ఞానం బలమా లేకపోతే దేవుని జ్ఞానం దేవుని బలమా? ఐగుప్తులు హింసించడానికి నాశనం చేయడానికి చూశారు, వారి వల్ల కాల. అప్పటి కనాను దేశంలోనికి పోయారు, మోయాబు రాజు కానీ అమోనీయుల రాజు కానీ అక్కడ ఉన్నటువంటి రాజులు కూడా నాశనం చేయాలనుకున్నారు, నాశనం చేయలేకపోయారు. తర్వాత అక్కడ నుండి దేవుని మాటకు అవిధేయులు అయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే కొంతమంది శత్రువులు తీసుకొచ్చాడు. అషూర్ రాజుని కానీ బబులోను రాజుని కానీ తీసుకొచ్చాడు. కానీ వాళ్ళని కూడా జయించినట్టు వీళ్ళే జయించారన్నట్టు చెప్తూ ఉంది లోకం ఈ దినాల్లో. కానీ ఐగుప్తులో సరే ఈ బబులోను చేతిలో నుండి విడిపించింది ఎవరు? దేవుడే విడిపించాడు. అంటే జనాభా సంఖ్యలో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, మన కోట్లలో ఉంటే వారు లక్షల్లోనే ఉన్నారంట. ఏ దేశంలో కూడా అంత తక్కువ సంఖ్య లేని దేశం అంటది పాలిస్తీనా. కానీ దేవుడు వారిని ఎన్నుకొని కాపాడుతున్నాడంటే సంఖ్యను బట్టి. విద్యాభ్యాస నిర్గమ సంఖ్యాకాండాలకు చూస్తాం, నిన్ను నేను స్వకీయ జనంగా ఎన్నుకున్నానంటే మీరు బలవంతులనేమో పరాక్రమవంతులు అని లేక సంఖ్యలో అధికంగా ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి వారని నేను ఎన్నుకోలేదు, కానీ మీ పితరులతో చేసిన ప్రమాణమును బట్టి మీరు సంఖ్యకు తక్కువైనా మీరు బలహీనులైన మిమ్మల్ని ఎన్నుకున్నాను అంటున్నాడు. అదే కార్యాన్ని టీవీ 9లో చెప్పాడు. అంటే స్వకీయ జనాంగం చేసుకున్నానంటే మీరేం గొప్ప జనాంగం అని కాదు అన్నట్టు మాట్లాడతాడు. సంఖ్య కూడా తక్కువేవారు. అంటే ఎందుకంటే ఈ దినాల్లో జరుగుతున్న ఈ యుద్ధాల గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇశ్రాయేలీలు గొప్ప వాళ్ళు, వారి జ్ఞానం
అపరిమితమైనది అన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ వారి జ్ఞానం కాదు అది. దేవుడు వారిని ఎన్నుకున్నాడు, వారిని నడిపిస్తున్నాడు. సరే, మన పాఠానికి పోదాం. అంటే ఇక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తు రాజు ఏం చేశాడంటే మంత్రసాలను పిలిచాడు. మీరు ఇలా ఎందుకు చేశారు అని అడిగాడు. మరి రాజుకి అధికారం ఉందా లేదా? రాజు ఆజ్ఞకు అధికారం ఉందా లేదా? ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో రాజు ఏం చెప్పినా చెయ్యాలా? నువ్వు ఏం చెప్తున్నావు, మమ్మల్ని ఇలా చేయమంటున్నావని అడిగే ధైర్యం ఎవరికి ఉండదన్నమాట. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. రాజుల ఆజ్ఞ అధికారం గలది, నీ పని రాజుతో చెప్పగలవాడెవడు? అంటే రాజుకి అధికారం ఉందా? ఆయన మాటకి అధికారం ఉంది. అంటే పిల్లలు గమ్మంటున్నావు, నువ్వు ఎంత క్రూరుడు అని చెప్పగలరా ఎవరన్నా? ఎవరు చెప్పలేదు. అంటే ఆ రాజుకి అధికారాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు. మరి దానియేలు గ్రంథంలో చూస్తాం, నరుల రాజ్యంపై దేవుడు అధికారి అయి ఉండి ఎవరికి అధికారాన్ని ఇవ్వాలో అనుగ్రహించాలనుకుంటున్నాడో వాళ్ళకి ఇస్తున్నాడా? లేదు. మనం పోట్లాడి నరుక్కొని ఓట్లేసి మన పార్టీని గెలిపించుకున్నామా? ఇప్పుడు ఈ అధికారాన్ని పొందినటువంటి నాయకులు ఉంటారు కదా, వాళ్ళకి అధికారం ఎలా వస్తుందని జనాలు అనుకుంటున్నారంటే ఆయన 100 కోట్లు ఖర్చు పెడితే ముఖ్యమంత్రి అయ్యాడు, ఈయన సర్పంచ్ గా 10 లక్షలు ఖర్చు పెడితే సర్పంచ్ అయ్యాడంట. అది నిజమా? కాదు. దేవుడు ఎవరికి అధికారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో వాళ్ళకి ఇస్తాడు, కానీ వీళ్ళు డబ్బులు పెట్టో లేకపోతే మనుషులు మబ్బు పెట్టి గెలవలేదు. నేను చూసే కళ్ళారా, ఆయన నామినేషన్ చేసినప్పటి నుండి ఓటేసేంత వరకు మంచి మాంసం అన్నం పెట్టాడు, మందు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, చివరికి ఓడిపోయాడు. అంటే అక్కడ అధికారిని నియమించేది, అధికారాన్ని ఇచ్చేది దేవుడే, కానీ అది మనుషుల బలం కాదు. అప్పుడు అధికారిగా లేక ఒక రాజుగా అధికారాన్ని ఇస్తూ ఉన్నది ఎవరంటే దేవుడే. అది ఫరో అయినా సరే, ఏ రోజైనా సరే, నెబుకద్నెజర్ అయినా, అసూరు రాజు అయినా, అది ఎవరైనా దేవుడు సమస్త రాజ్యముల పైన అధికారి అయి ఉండి ఆయన తన అధికారాన్ని పంచిస్తున్నాడు భూమి మీద ఉన్న మనుషులకి. ఒకవేళ దేవుడే అధికారిగా ఉండి భూమిని పరిపాలించగలడా? ఇప్పుడు మనం క్రైస్తవులుగా చేస్తున్న పని చేస్తారేమో. మనం ఆయన అన్ని స్థలాల్లో ఉండలేకపోవచ్చు. అటు చెప్పి ఇటు తిరిగి ఆరాధనకు వస్తారు, మీటింగ్లో కలుసుకుంటారు, ఇలా ఉండకూడదమ్మా, ఉండకూడదు అయ్యా అంటారు. ఆ నుండి లేవగానే ఏమైపోద్ది? ఆడ చెప్పిన మాటలు ఆడే రాలిపోయి మరలా యథా ప్రకారం ఉంటాం. ఒకవేళ దేవుడే మానవుల రాజ్యంపై అధికారిగా ఉండి పరిపాలిస్తే అలాగే ఉంటాయి. కాబట్టి ఆయన తన అధికారాన్ని మనుషులకు పంచిచ్చాడు. ఎవరైతే దానికి యోగ్యులుగా ఉంటారో వాళ్ళకి పంచిస్తాడు. ఇప్పుడు ఫరోకి అధికారం ఉందంటే ఆ అధికారం దేవుడు ఇచ్చిందనా? అవును. అప్పుడు అధికారం పొందినవాడు గొప్పవాడా, అధికారం ఇచ్చినవాడు గొప్పవాడా అని కూడా మనం కొంత పాఠంలో చదివాం. ఎవరు గొప్ప? అధికారం పొందినవాడు గొప్ప, అధికారం ఇచ్చినవాడు గొప్ప? ఇచ్చినవాడు గొప్ప. అంటే అది రాజైనా కానీ పరిపాలకులైనా కానీ వాళ్ళకి ఇచ్చేది దేవుడే అధికారాన్ని ఇస్తున్నాడు. కాబట్టి వారు ఎప్పుడైనా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి మనం ప్రేరేపించినప్పుడు వారి అధికారాన్ని మనం ధిక్కరించవచ్చు. ఒకవేళ దైవికమైన కార్యం కాకుండా వేరే ఏ కార్యం చెప్పినా మనం ఏం చేయాలా? లోబడాలి. అదే మనం ప్రసంగి గ్రంథంలో చూసాం 8:4లో నీవు చేయి పని ఏమని రాజుతో చెప్పగలవాడు ఎవడైనా ఉంటాడా? రాజు ఏమైనా చేయగలడా? చేయగలడు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న కాలంలో సమూయేలు కుమారుడు లంచగొండలై ఉండి న్యాయాన్ని తిరిపివేస్తూ సరిగా తీర్పు తీర్చలేకపోయినప్పుడు అక్కడ ఇశ్రాయేలీలందరూ సమూయేలు దగ్గరికి వచ్చారు.
వచ్చి ఏం కోరారు? అయ్యా, నీవైతే సరిగా మాకు తీర్పు తెచ్చావు, నీ కుమారులు సరైనటువంటి తీర్పు తెచ్చకుండా లంచగొండలుగా ఉన్నారు, కానీ మాకు లోక మర్యాద చొప్పున ఒక రాజు కావాలని కోరారు. అప్పుడు సమూయేలు ఏం చేశాడు? చింతించాడు. చింతించి దేవుని మొరపెడితే, సమూయేలు, వారు నిన్ను తిరస్కరించలేదు కానీ వారు నన్నే తిరస్కరించారని చెప్పాడు. చెప్పి రాజు కావాలంటే రాజు ఎలాంటి వాడు అక్కడ ఒక వివరణ ఇచ్చాడు. ఆయన పరిపాలన కావాల్సినటువంటి ధనాన్ని మీరే సమకూర్చి ఇవ్వాల, రాజు దగ్గర రాజు పరివారానికి మీరే అన్నం పెట్టాలా, అవసరమైతే మీ కుమారుని కుమార్తెల్ని కూడా మీరు ఆయన దాసులుగా చేసుకోవచ్చు, కానీ మీరు కాదు కూడదని చెప్పకూడదు. అలా ఒప్పుకుంటే మీకు రాజును అనుగ్రహిస్తానని చెప్తాడు దేవుడు. అప్పుడు దాన్ని ఒప్పుకుంటారు. కొరడాలతో కొట్టినా కొట్టించుకోవాలి. ఈ పంటలో ఎంత పంట తీసుకున్నా మనం నోరు తెరవకూడదు. మీ కుమార్తెను గోడికత్తెలుగా పంపించమన్నా పంపించాలి. అంటే ఈ అధికారాన్ని దేవుడు ఆ రాజుకి ఇచ్చాడు కాబట్టి ఆ రాజు ఏం చేసినా అతన్ని మనం ఏమీ అనకూడదు. అదేనా ప్రసంగి గ్రంథంలో చూసింది? మనం నువ్వు ఏం చేస్తున్నావని రాజును చూసి మనం అడగొచ్చా? అడగకూడదు. నిర్గమకాండం 1:19 పోదాం. అంటే ఆ మంత్రసానులు అడిగుంటారా రాజుని, నువ్వు ఎందుకు ఇలా మగపిల్లలను చంపేయమంటున్నావని? అడగల. అది అధికారం కలిగింది. రాజుని ఎవరు కూడా అడగలేరు కాబట్టి ఆ మంత్రసానులు కూడా మౌనంగానే ఉన్నారు. 19వ వచనానికి పోదాం. నిర్గమకాండం 1:19. అందుకు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి ఎందుకు వెళ్ళకముడితే వారు ప్రసవించి ఎందురని పర్వతో చెప్పిరి. చాలు. అప్పుడు వాళ్ళు రాజు అడిగిన మాటికి ఈ మంత్రసానులు కూడా సమాధానం చెప్తున్నారు. అక్కడ మంత్రసానులు అబద్ధం చెప్పారా లేక నిజమే చెప్పారా? అంటే అది ఏదైనా కానీ అధికారిని అడగలిగిన వారు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు ఆజ్ఞ, రాజుల ఆజ్ఞ అధికారం కలది కదా. మరి ఈ రాజు కంటే రారాజు ఒక ఆయన ఉన్నాడు, దేవుడు. అప్పుడు దేవుడు చెప్పిన మాటని వ్యతిరేకించగలరు ఈ మంత్రసానులు? వ్యతిరేకించలేరు. ఎందుకంటే అక్కడ జరిగిన కార్యం కూడా వాస్తవమే. ఇప్పుడు దేవుడే ఒక కుయుక్తి పడమంటాడు అనుకో, అప్పుడు మనం అది కుయుక్తి అనొచ్చా, అది అబద్ధం అనొచ్చా? లేక ఒక నరుని చంపమంటే అది నరహత్య అని చెప్పొచ్చా? నరహత్య పాపమా? పాపం. కానీ విశ్రాంతి దినాన్ని అతిక్రమించినటువంటి వారిని చంపాలా? అది నరహత్యనా? కాదు. దేవుడు ఏది చెప్పినా కరెక్టే. నరకమంటే నరకాలా, చంపమంటే చంపాలా, విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలా. దేవుడు ఏది చెప్పినా అది నీతిగానే ఉంటుంది. దేవుడు చెప్పిన ప్రతి మాటలో నీతి ఉందా? ఒకవేళ నరమాత్రంగా దాన్ని మనం అంగీకరించలేకపోవచ్చు. ఏంది, ఒక చోట ఏమో 10 ఆజ్ఞల్లో నరహత్య పాపం అంటున్నాడు, ఇక్కడేమో విశ్రాంతి దినాన్ని అతిక్రమిస్తే చంపమంటున్నాడు. అంటే దేవుడు ఏం చెప్తే అది దానికి తిరిగే లేదనమాట. రాజుల ఆజ్ఞకు అధికారం ఉందా? నువ్వు ఏం చేస్తున్నావని అడిగే దమ్ము ఎవరికైనా ఉందా? అప్పుడు దేవుడు రాజై ఉండి రారాజుగా ఉండి చెప్తున్న మాటకి వీళ్ళు లోపడాలి. కానీ హెబ్రీ స్త్రీల గురించి ఒక మాట అన్నారు. ఏమన్నారు? వాళ్ళు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు. అంటే ఐగుప్తు స్త్రీలు ప్రసవానికి హెబ్రీ స్త్రీలు ప్రసవానికి తేడా ఉందా? ఈ దినాల ధనవంతుల ప్రసవాలు చూడు, దరిద్రుల ప్రసవాలు చూడు ఎలా ఉన్నాయో. అంటే ఓర్పు లేదు ధనవంతుల ప్రసవానికి, కానీ దరిద్రులు అయితే ఓర్పు కలిగే ఉంటారు. కానీ అక్కడ హెబ్రీ స్త్రీలు చురుకైన వారని అంటున్నారంటే
ఆ సురుకుతనం దేనిని విడిచిపెడితే వస్తుందంటే, సోమరితనమును విడిచిపెడితే సురుకుతనం వచ్చిందా? మరి అది ఒక భాగ్యమా? అంటే సురుకుతనం అనేది ఒక భాగ్యమా? అవును, దేవుని మాటలు అలాగే చెప్తూ ఉంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27లో అక్కడ సురుకు కలిగినటువంటి వారు సోమరిని గురించి పోల్చి మాట్లాడుతుంటున్నాడు. సోమరి వేటాడినను పట్టుకొనడు, సురుకుగా నుండుట గొప్ప భాగ్యము. అంటే అక్కడ సురుకుగా ఉండడం సోమరులకు వ్యతిరేకమా? సోమరి ఏ పని చేయడు, కానీ సోమరికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు కష్టజీవులు. ఆ కష్టపడే వాళ్ళకి సురుకుతనం ఉంటుంది, కానీ కష్టపడిన ఇప్పుడు ఏది చెప్పు ఏదో ఒక అడ్డు వేస్తారు. ఇప్పుడు సోమరి గురించి చూడవచ్చు, మనం చాలా ఉన్నాయి సామెతల గ్రంథంలో. 6వ అధ్యాయం స్టార్ట్ చేస్తే 31 దాకా పోవచ్చు మనం. 6వ అధ్యాయంలో స్వామిని పడక మీద తిరుగుతాడా, ఊత మీద తలుపు తిరిగినట్టు? కొంచెంసేపు అడపడుకుందామా, కొంచెంసేపు ఇటు తిరుగుదామా, కొంచెంసేపు కాలు సందరు చేతులు పెట్టుకుని నిద్రపోదామా? వాడికి దరిద్రమే వచ్చింది. తర్వాత బయటికి ఇంట్లోనే ఏం పోయినట్టే వీధిలో కూలి ఉందంటాడంట. ఇంకా ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, గిన్నెలో చేయి పెడతాడంట, దాని నోటి దగ్గరికి ఎత్తడానికి కూడా బద్ధకమంట. మరి చూడు, తినడం కూడా బద్ధకమే వాడికి. అంటే సోమరిని పనిలో పెట్టుకుంటే వాడు చచ్చే. ఇంకా వాడు శుభ్రంగా బిచ్చిమెత్తుకోవాల్సిందే. యజమానుడైన కొన్ని కోట్లకు అధిపతిగా ఉన్నా కూడా సోమరిని పనిలో పెట్టుకుంటే మొత్తం పోద్ది. ఇంకా దరిద్రుడు. అంటే సోమరితనానికి వ్యతిరేకమైనది సురుకుగా ఉండడం. సురుకుగా ఉండడం భాగ్యమా? సామెతల గ్రంథం 12:27 ప్రకారం ఇప్పుడే చదివావు. సోమరి వేటాడినను పట్టుకొనడు, సురుకుగా నుండి గొప్ప భాగ్యము. ఈ సురుకుతనం ఎవరికి ఉంటుంది? కష్టపడే వారికి ఉంటుంది, కష్టజీవులకు ఉంటాయి. కష్టజీవులకు అన్ని సమృద్ధిగా ఉంటాయి, ప్రకృతి పరంగా దొరికే. తెలుసా? వాళ్ళు కొద్దిగా తిన్నా సుఖ నిద్రపోతారా? తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా నిద్రనిచ్చేది ఎవరంట? కీర్తన గ్రంథంలో కష్టజీవులు కొద్దిగా తినను సుఖ నిద్రపోతారంట. మరి ధనమున్నవాని సంగతి ఏంటి? ఆ ధన సమృద్ధి చేత వాడికి నిద్ర పట్టదు. ఎక్కడో బయట నుండి రావాల్సిన అవసరం లేదు. అంబానీ కొడుకు కూడా చంపేయచ్చు, లేక అంబానీ భార్య కూడా చంపేయచ్చు. మరి అలాంటి హత్యలు జరిగినటువంటి చరిత్ర కూడా ఉంది. కానీ సురుకుతనం అనేది కష్టంలో ఉందన్నమాట. సురుకుతనం ఎందులో పుట్టింది? కష్టంలో. మరి ఇంటికి ఈ హెబ్రీ స్త్రీలు కష్టపడినటువంటి వారేనా? కష్టజీవులేనా? ఇప్పుడు కొంతమంది బ్యాచ్లు వస్తారు మన ఏరియాకి రాళ్ళు పోయడానికి. వాళ్ళు ఎక్కువ మంది ఒంగోలు, శ్రీకాకుళం వాళ్ళు వస్తారు. భర్త అంటే పురుషుడు ఎంత పని చేస్తే స్త్రీ కూడా అంత పని చేసింది. పారెత్తుకొని మట్టి ఎత్తేసి కొట్టి కలిపి తీసుకొచ్చి పురుషునికి వేస్తే ఆయన రాళ్ళు పోస్తున్నారు. మరి మనం ఈ మరి 9 గంటలకు ఆఫీసులో పోయి కూర్చొని కాలు ఊపుతూ లేచి సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు ఇంటికి వస్తే అలసిపోయాడంట. ఏం చేశాడని అలసిపోతాడు? మరి పొద్దుగూకలు ఇటుకలు కొయ్యడం, గెనించెక్కడం, మరి ఈ పనులు చేస్తే ఏమైపోతాం? చచ్చిపోతాం మనం అయితే ఇప్పట్లో. కానీ అప్పట్లో చేసే వాళ్ళు వారి స్థితి, వారి జీవన శైలి, వారి ఆరోగ్యం అన్ని కూడా బాగానే ఉండేది. కానీ ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే రోగానికి బెడ్లు వేస్తూ ఉన్నాం, రోగానికి పరుగులు వేసి పంట పెడుతున్నాం. అప్పట్లో జ్వరం ఉన్నా ఏమీ లేదు, వేడి నీళ్ళు కొంచేసి తాగేసి ఏదో గొర్రెలు కాసే వాళ్ళు గొర్రెలు కాయడం, మడకలు అరకు దున్నే వాళ్ళు అరకు దున్నడానికి, గిన్నెలు చెక్కే వాళ్ళు గిన్నెలు చెక్కడానికి పోతా ఉంటే వీటితో మనం తట్టుకోలేమని రోగాలు కూడా పారిపోయేవంట. ఇప్పుడు ఏమీ లేదు, దగ్గిన బెడ్ మీదే, లేవక తుమ్మిన బెడ్డే, ఇంకేడబొద్దు రోగం. అది కూడా దరిద్రానికి సూచనే. నిద్ర అంటే సోమరితనం వలన దారిద్రత పరిగెత్తి వస్తాయని మనం ఇంతకుముందు కూడా ఒకసారి చూసాం సామెతల గ్రంథం 6లో.
కానీ చురుకుతనం అనేది సోమరితనానికి వ్యతిరేకమైనది. అంటే కష్టపడి పని చేయగలిగినటువంటి వారు. అంటే ఇబ్రీ స్త్రీలు అలాంటి కష్టపడేవారు కాబట్టి వీళ్ళు మంత్రసాలను పోకముందే వాళ్ళు ప్రసవించేసేవారు. అది వాస్తవమే చెప్పుంటారు ఈ మంత్రసాన్ని. 20 వచనానికి పోదాం. 1:20 నిర్గమకాండం 1:20లో మరి ఈ మంత్రసాలు చేసిన కార్యానికి దేవుడు వారికి ఏదైనా మేలు చేశాడా? ఒకవేళ చేస్తుంటే ఆ మేలు ఏమిటి? చదువుదాం. నిర్గమకాండం 1:20. దేవుడు ఆ మంత్రసాలకు అయ్యా ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. దేవుడు ఆ మంత్రసాలకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఏ జనం? ఇశ్రాయేలీల లేక మంత్రసానుల సంతానం వృద్ధి చెందింది. అంటే నేను ఒక చరిత్రలో విన్నా, మంత్రసానులు అనేవారు పిల్లలు కనరంట, వాళ్ళకు సంతానాభివృద్ధి ఉండదంట. అది నిజమా అబద్ధమా నాకైతే తెలియదు, ఒక చరిత్రలో చూసా. కానీ ఆ చరిత్ర ఇప్పుడు మనం చదవబోయేదానికి అనుకూలంగానే కనబడుతూ ఉంది. యెషయా గ్రంథం 3:10. దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? దేవుడు ఎవరికి మేలు చేస్తాడంటే నీతిమంతులకు మేలు చేస్తాడు. వారి ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తారంట. యెషయా గ్రంథం 3:10. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ ఫలము అనుభవించరు. అవును. అంటే దేవుడు ఎవరికి మేలు చేస్తాడంటే నీతిమంతులకే మేలు చేస్తాడు. మరి ఇప్పుడు ఈ మంత్రసాలు నీతిమంతుల? ఒక వ్యక్తికి నీతి పలు కారణాలను బట్టి పలు రకాలుగా వస్తుంది. నీతిని జరిగించేవాడు నీతిమంతుడని చెప్పబడుతుంది లేఖనం. ద్వితీయోపదేశకాండం 6:25 సమస్తమైన ఆజ్ఞలు కైకొంటే నీతి కలుగుతుంది. అంటే దేవుని ఆజ్ఞలు కైకొన్నా అది నీతియే. ఇప్పుడు వీళ్ళు నీతిమంతులు ఎలా అయ్యారంటే దేవుని ఆజ్ఞలు కైకొన్నారు కాబట్టి ఈ మంత్రసాలు కూడా నీతిమంతులు అయ్యారు. అప్పుడు దేవుడు ఆ నీతిమంతులకు మేలును కలుగు చేయబోతున్నాడు. ఆ మేలు ఏంటి? 21లో నిర్గమకాండం 1:21 ఆ మేలు ఏమిటి? సంతానాభివృద్ధిని కలుగు చేశాడు. 1:21 నిర్గమకాండంలో నీతిమంతులు నీతిమంతులకు మేలు చేస్తాడు కదా. మరి మంత్రసానులు నీతిమంతులు, ఈ నీతిమంతులు అయినటువంటి మంత్రసానులకు ఏం మేలు చేశాడంటే సంతానాభివృద్ధి చేశాడు. 21 చదువుతాం. 1:21 నిర్గమకాండం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. అవును. అంటే ఇంతకు ముందు వాళ్ళకి వంశాభివృద్ధి ఉందా? ఉంటే ఈ మాట ఎందుకు అన్నారు? అంటే ఆ చరిత్ర కూడా అదే చదివా, అది నిజమో కాదో తెలియదు. కానీ దీన్ని బట్టి చూస్తే వాళ్ళు అభివృద్ధి చెందినటువంటి కార్యంలో అభివృద్ధి చెందుతున్నారంటే దానిని అభివృద్ధి అంటారు. అభివృద్ధి లేని చోట ఏదో సంథింగ్ జరిగితే అభివృద్ధి చెందిందన్నప్పుడు అంతకుముందు లేనట్టే కదా. అప్పుడు వంశమే లేదు వీరికి మంత్రసానులకి. కానీ దేవుడు ఏం చేశాడంటే వారి వంశాన్ని వృద్ధి పరిచాడు. 127 కీర్తన 3వ వచనం. మరి గర్భఫలం దేవుడికి బహుమానమా? మరి సంతానాన్ని ఇచ్చేది భర్తనా దేవుడా? దేవుడు. రాంబాబా నా వందనాలు. ఏదో మూగ సినిమా చూపించినాడు చూపిస్తున్నవి. సరే, ఇప్పుడు సంతానాన్ని ఇచ్చేది భర్తనా దేవుడా? దేవుడు. మరి చాలా సందర్భాల్లో ఇప్పుడు శారా విషయమై కూడా అక్కడ అబీమెలెకు వంశంలో అంటే అబీమెలెకు కుటుంబంలో ఉన్న గర్భాలన్నిటినీ మూసేస్తాడు. జంతువుల గర్భాన్ని కూడా మూసేస్తాడు. అప్పుడు అబీమెలెకు ఎప్పుడైతే ఒప్పుకుంటాడో అప్పుడు ఏం చేస్తాడంటే తిరిగి ఆ గర్భాన్ని తెరుస్తాడనమాట. అప్పుడు యాకోబు కూడా ఒక మాట అంటాడు, అయ్యా నాకు పిల్లల్ని అంటే ఏమంటాడు? సంతానాన్ని ఇవ్వడానికి దేవునికి ప్రతిగా నేనున్నానా అంటాడు.
అంటే సంతానాన్ని ఇచ్చేది దేవుడా భర్తనా అని అడిగా. దేవుడే. మరి అన్న పరిస్థితి ఏంటి? సంతానాన్ని అన్నాకి సమయ గ్రంథంలో అలాగైతే భర్త ఎందుకు ఈ దినాల్లో స్త్రీలకి? అవును, దేవుడే సంతానాన్ని ఇస్తే మరి భర్త భార్య సంబంధాలు ఎందుకయ్యా? కానీ ఒకటి, అది నీతి నిమిత్తం అలా జరగాలి. ఇప్పుడు నీతి యావత్తు నెరవేరినట్లు చేయమని యేసుక్రీస్తు కోరలేదా బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర? ప్రణాళిక అది ఒక నీతి. ఏది? ఒక స్త్రీ సంతానాన్ని బయటికి తీసుకురావాలంటే ఒక పురుషుడు ఉండాలి తోడుగా. ఒకవేళ పురుషుడు లేకుండా సంతానాన్ని కంటే లోకం ఏమంటుంది? అనేక రకమైన మాటలు వస్తాయి. అనేక రకమైన మాటలు. భర్త ఉండి సంతానం లేకపోతే లోకం ఏమంటుంది? అదే తప్పే, అదే నిందిస్తారు. మరి ఒకవేళ అది భర్తలో లోపం అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు పిల్లలు డాక్టర్ దగ్గరికి వెళితే భర్తలో లోపం ఉంది, కణాల సంఖ్య తక్కువ అని ఏదో చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? సంతానాన్ని ఇచ్చేది దేవుడు, మరి భర్త ఒక సాధనంగా వాడబడుతుంది. ఈ భార్య భర్తలో ఒక సాధనం, టెస్ట్ ట్యూబ్, పరీక్ష నాళిక లాంటి వారు. ఆ పరీక్షను చేయాలంటే ఒక నాళిక కావాలి రసాయన శాస్త్ర ప్రకారం. మరి ఆ విధానంలో వీళ్ళు ఎలాంటి, వీళ్ళందరూ కూడా ఒక పరీక్ష నాళిక అనమాట. ఇప్పుడు చేయబోయే పరీక్షకి వీళ్ళు సాధకాలుగా వాడబడుతున్నారే కానీ ఆ పరీక్ష నాళికేనా ప్రధానం? పరీక్ష నాళిక ప్రధానం కాదు. అందులో కోసి మనం ప్రయోగం చేస్తున్నటువంటి ఆ యాసిడ్ ప్రాముఖ్యమైనది. అంటే ఆ దేవుడు భార్యాభర్తల బంధాన్ని కూడా, ఎందుకంటే ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి అపోహన చర్చ తీసివేయడానికి కూడా కావచ్చు. అవమానం తీరుతుందా పిల్లలు పుడితే? ఇప్పుడు శారాకి ముసలి ప్రాయంలో కుమారుని అంది, ఆమె అవమానం తీసివేయబడలేదా? అంతకుముందు అవమానం ఏమిటి? వజ్రాలని అవమానం ఉంది. ఒక కుమారుడు పుట్టడంతో అవమానం తీరిపోయిందంట. సరే, దీనిని ఒక 5 నిమిషాలు చూద్దాం, టైం ఉందిగా. సరే, ఇప్పుడు 127వ కీర్తన బేస్ చేసుకొని మనం చదవబోతున్నాం. అంటే యెహోవా 127వ కీర్తన 3వ వచనం. అంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం కదా. అంటే కుమారులు ఇచ్చేది దేవుడేనా? మరి ఆ కుమారులు మనకు స్వాస్థ్యమా? అవును. మరి భర్తలు ఎందుకు, భార్యలు ఎందుకు? అప్పుడు యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఒకసారి ఆలోచించండి. అవసరమైతే దేవుడు అనుకుంటే స్త్రీ సంతానంగా కూడా పుట్టించగలడు ఎవరినైనా. మరి యేసుక్రీస్తు పురుష సంతానమా, స్త్రీ సంతానమా? స్త్రీ సంతానం. మరి మనమందరం పురుష సంతానం. అంటే దేవుడు అనుకుంటే పురుషుడు లేకపోయినా ఒక ఆత్మను భూమి మీదకి తీసుకురాగలడు. ఆదికాండం యాకోబు దగ్గరికి వెళ్ళిపోదాం. ఆదికాండం 30వ అధ్యాయం 1-2 వచనాలు. రాహేలు తాను యాకోబుకు పిల్లలు కనకపోవడం చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలం నిమ్ము, లేని ఎడవని నేను సస్తానని తింట. అంటే గర్భఫలం ఇయ్యండి, దేవైన గోపులను ఉంది, ఎత్తి అందామా తీసుకొని ఇవ్వడానికి. అప్పుడు ఆ యాకోబు సమాధానం ఏమిటి? 2వ వచనంలో, యాకోబు పాపము రాహేలు మీద రగులు కొనగా అతడు మాట్లాడితేమన్నాడంటే, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అన్నాడు. అంటే గర్భఫలం ఇచ్చేది ఎవరి పని?
భర్త పని మాత్రం కాదు, వాళ్ళు జస్ట్ సాధనాలే. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టాడు, మరి యేసుక్రీస్తు అంటే మరియాకు భర్త ఉన్నాడా ఆ సందర్భంలో? లేదు, భర్త ఉన్నాడు కానీ కాదు. కానీ ఆయన అక్కడ యోసేపు సాధనంగా వాడుకోలేదు, పరీక్ష నాలుగుగా వాడుకోలేదు. అంటే దేవుడే కానీ భర్త కాదు అనేది అనేదాన్ని చెప్తున్నా అక్కడ. ఇంకోటి చూద్దాం, అంటే పిల్లల్ని ఇచ్చేది భర్తలు కాదు దేవుడే అని యాకోబు కూడా అన్నాడు. సరే, ఆదికాండం 33:5. అక్కడ ఏశావు అడుగుతున్నాడు. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు అంటే వీళ్ళు నీకేం కావాలన్నప్పుడు వీళ్ళందరూ నా కొడుకులు నా భార్యలు అన్నాడా? ఏమన్నాడు ఆయన కూడా? దేవుడు సేవకునికి దయచేసిన పిల్లలే. అతడు అతను ఏమన్నాడంటే, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాడు. అంటే పిల్లలను దయచేసేది దేవుడా భర్తలా? దేవుడు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? పురుషుల్లో సంతాన ఉత్పత్తి చేసే కణాలు సరిగా లేవనడం ఉండొచ్చు, కాదని చెప్పల. కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా అలా కావచ్చు, అది దేవుని చిత్తం కావచ్చు. అంటే దేవుని చిత్తంగా అది అలా కూడా జరగవచ్చు. మరి వైద్య పరిజ్ఞానాన్ని ఇచ్చింది దేవుడు కాడా? ఈ లోక జ్ఞానం ఇచ్చేది దేవుడు కాడా? అంటే ఆత్మ సంబంధమైన దైవికమైన జ్ఞానం మాత్రమే దేవుడు ఇస్తాడా, లేక భూ సంబంధమైన జ్ఞానాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడా? రెండు జ్ఞానాలు దేవుడే ఇస్తూ ఉన్నాడు. ఆత్మరక్షణ నిమిత్తం ఆత్మ సంబంధమైన జ్ఞానం, పర సంబంధమైన జ్ఞానం, లేక దేవుని జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ భూ సంబంధమైన విధానాల్లో భూమి మీద మనుషులు శ్రేయస్సు కలిగి బతకడానికి భూ సంబంధమైన జ్ఞానం కూడా అవసరమే. అలా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎవరికైనా భూ సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చాడా? ప్రత్యక్ష గుడారం నిర్మించేటప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఉండాల్సినటువంటి ఆ అల్లికలు గాని డైని ఏమంటారు నన్ను తెలుగు మర్చిపోయిన అచ్చు, కోత పోసిన పాత్రలు గాని నకీషి పనిగా చేయబడినటువంటి ఉపకరణలు కానీ తయారు చేయడానికి, భూ సంబంధమైన వాటిని తయారు చేయడానికి ఏ జ్ఞానం కావాలా? భూ సంబంధమైన వాటిని చేయడానికి భూ సంబంధమైన జ్ఞానం అవసరం. ఇప్పుడు బిల్డింగ్ కట్టేవాడు, నేను పెద్ద పాస్టర్ని, నేను ఒక 40 సంవత్సరాలు పరిచర్య చేస్తున్నా, దేవుడు నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడంటే కనీసం అరుగైనా కట్టగలమా మనం చక్కగా? ఏ సార్ కట్టలేదు. అంటే మనకు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది, దేవుడు అంటే ఏంటో తెలుసు, దైవికమైన నియమాలు ఏంటో తెలుసు. మనం ఏం చేస్తే నీతిమంతులు అవుతాం, ఏం చేస్తే పాపాత్ములు అవుతామని తెలుసు. ఎవరి మనసు ఏంటో కూడా తెలుసుకోవచ్చు. కానీ ఈ భూ సంబంధమైన జ్ఞానం మనకు లేకపోతే కనీసం ఒకటి మీద ఒకటి కూడా చక్కగా పేర్చలేదు. సిమెంట్ పెట్టడం కాదు, సిమెంట్ లేక దీన్ని వరుసగా పేర్చడాలను కూడా పేర్చలేకపోవచ్చు. అంటే భూ సంబంధమైన జ్ఞానాన్ని కూడా దేవుడు ఇస్తాడా లేడా? అక్కడ బెసలేలకి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు విమానాలు దొరుకుతున్నారు, విమానాన్ని రిపేర్ చేస్తున్నారు అనుకో, అది ఒక భూ సంబంధమైన జ్ఞానం కాదా? అవును. ఇప్పుడు వైద్యుడు ఉన్నాడు, అది భూ సంబంధమైన జ్ఞానం. అంటే భూ సంబంధమైన జ్ఞానంతో భూ సంబంధమైన దాన్ని మనం సరి చేయొచ్చు, దానివల్ల మనం భూ సంబంధంగా మేలు పొందొచ్చు. ఇప్పుడు దేవుడు వైద్యులకి జ్ఞానం ఇవ్వలేదు అనుకో, ఎంతమంది రోగులు బతకగలరు? ఒకవేళ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళకి దేవుడు జ్ఞానాన్ని ఇవ్వకపోతే ఎన్ని బ్రిడ్జిలు స్థిరంగా ఉంటాయి? అంటే
జ్ఞానం కూడా దేవుడే కదా ఇస్తున్నాడు. సర్వజనత ఏదో అంటారే, సర్వజన సుఖినో భవతని, సర్వ మానవాళి శ్రేయస్సు కోసం భూసంబంధమైన జ్ఞానాన్ని కూడా దేవుడే ఇస్తూ ఉన్నాడు. అవును. కానీ భూసంబంధమైన జ్ఞానం వెరిదని కూడా అంటున్నాడు. అది దేవుని దృష్టిలో ఆత్మ సంబంధమైన విధానంలో అది వెరిది. కానీ భూసంబంధమైన విధానంలో ఇప్పుడు తాగబోతున్నాడు, అరే నీకు మందిస్తాను రానంటే సంతోషిస్తాడా, నొచ్చుకుంటాడా? హ్యాపీ. అదే దాన్ని తాగనోడితో చెప్తే వాడేమంటాడు, దరిద్రుడు ఆ మాట ఎంత మాకు పోలే అడుపో అంటే వీడికి ఏం తెలుస్తుంది దాని చూసి? అంటే ఎవడెవడికి దేనిలో రుచో అదే తెలిసింది. అంటే కొరింథీ పత్రికలో కూడా ఒక మాట చదువుతాం, ప్రకృతి సంబంధికి దేవుని జ్ఞానం వెరితనమా? అవును. ఈ దినాల్లో చాలా మంది అంటారు, ఆ ఎండిపోయిన సేవలను యంత్రం మిమ్మల్ని రక్షించేది, అదంతా అబద్ధం, నాటు మాట. మరి ఈ దినాల్లో ఆది నుండి కూడా దేవుని ప్రజల్ని నశింప చేయాలని కంకణం కట్టుకుంది ప్రపంచం. కానీ వారిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోయారు. సుమారు మన ఐగుప్తు నుండి తీసుకో ఇప్పటిదాకా అపోస్తలుల కార్యంలో గమలీయేలే చెప్తాడు, ధర్మశాస్త్రోపదేశకుడు ఒక మాట అంటాడు, శాస్త్ర పరిశీలించి అరే బాబు మీరు త్వరపడుతున్నారు జాగ్రత్త అన్నాడు. ఏంటి సాగిపోతారేమో గమలీయేలు చూసి. అంతకుముందు కూడని ఒక వ్యక్తి వచ్చాడు, అతని దగ్గర 400 మంది శిష్యులు ఉన్నారు, గురువు పోయాడు, శిష్యులు ఏమైపోయారు, నశించిపోయారు. అది మనుషుల పని. ఒకవేళ మీరు బెదిరిస్తున్నటువంటి వీళ్ళు ముఖ్యంగా ఒకవేళ దేవుని పని అయితే మీరు ఏమీ చేయలేరు, అది మనుషుల పని అయితే ఏమైపోద్ది, అది తనకు తానే గాని నశించిపోతాయని చెప్పాడు. అంటే మొదటి శతాబ్దంలో కూడా క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారా? అప్పుడు ఏమీ కాదు. మరి ఇప్పటి కాలంలో కూడా అలాగే ఉంది. అంటే క్రైస్తవ్యానికి ప్రారంభ దశలో నుండి కూడా చాలా ఘోరమైనటువంటి హింస, శ్రమను పెట్టారు. కానీ దేవుడు వాటి అన్నింటిలో నుండి తప్పిస్తున్నాడు. కానీ ఇంకా రాబోయే కాలంలో కూడా మనం తప్పించబడచ్చు. ఈ మధ్య నేను బాగా అలచలు చేసింది, మన హిందూ మతవాదులు చాలా మంది రెచ్చిపోతున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకే పెట్టినట్టున్నాడు. వాడంటే వీడి పట్ల, వీడంటే వాడి పట్ల. సాయిబాబా హిందువుడు దేవుడు కాదు, ముస్లిం దేవుడు అంట ఒకడు. అరే అసలు రాముడు దేవుడే కాదని వాళ్ళు ఇంకొకడు వాదు. ఇప్పుడు చివరికి చిన్నజీఆర్ స్వామి పడ్డాడు. తర్వాత వాడేవాడు RSS చీప్ అంట. అసలు హిందువులే లేరు ప్రపంచం అంటున్నాడు. అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే కాదంట. అసలు హిందువే అనేదే లేదంటున్నాడంట వాడు. ఇదంతా పూర్వ చరిత్ర నేను చదివిన దాంతో మత శాఖస్తుల్లో నుండి వచ్చినటువంటి కొంతమంది క్రీస్తు సంఘస్థులుగా నటించి వారిని మార్పు చేశారంట కొంతమంది. కానీ వాళ్ళు క్రీస్తు సంఘస్థులే కాదంట. అంటే ఈ దినాల్లో ఉన్నటువంటి ఈ హిందూ మతవాదులు అందరూ కూడా ఎలాంటి వారంటే వాళ్ళు హిందూ మతం కోసం పోరాడే వాళ్ళు కాదు, కానీ హిందూ మతాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి వారే అనిపిస్తుంది నాకు. అందులో ఇంకొకటి, వాళ్ళు పురాణాలు సంస్కృతులు చెప్పరు కానీ ఆ యోసేపు పోయి ఐగుప్తులో ఒక అమ్మాయిని లాగినాడంట. వాళ్ళు క్రైస్తవాన్ని బోధిస్తున్నారు. ఈ దినాలు వారు తమకు తెలియకనే చేస్తున్నారు దేవుని పరిచయం. రేపొచ్చి రాముడు సీతను ఎందుకు వెళ్ళగొట్టాడంటే చెప్పలేదంట ఆ హిందువులు పిల్లకాయలు. కానీ సంసోను ఎవరో చెప్తారంట, వాళ్ళు పిల్లలే చెప్తారంట. నువ్వు చెప్పినావు కదా డాడీ సంసోను ఇట్టా అని. మరి యేసు క్రీస్తుల శిలువ మీద మాను మీద వేలాడాడని, ఆయన సచ్చిన శవం అని ఇంతవరకే నేర్పుతారు. మిగిలింది వీళ్ళు దేవుడు అనుగ్రహించిన జ్ఞానంతో ఆయన సచ్చిన శవం కాదు 3వ దినాలు లేచాడని వీళ్ళు ప్రారంభిస్తారు అక్కడ. అప్పుడు వారి మతం ఏం కావచ్చు. నేను నాది అన్నది ఏది కూడా నీది కాదనే పోవచ్చు బహుశా. కానీ వాళ్ళు ఈ దినాల్లో అబద్ధ సుఖంగా ఉండడానికి మత ప్రచారాలు చేస్తున్నటువంటి మనుషులు ఉన్నారు. నిజంగానే భక్తి కోసం పోరాడే మనుషులు కూడా ఉన్నారు. అందరూ అలాంటి వాళ్ళే కాదు, కొందరైనా ఉన్నారు. సరే, వాళ్ళు మళ్ళా పిల్లలు దేవుడిచ్చేది దేవుడు అనుగ్రహించే సంతానం అనేది దేవుడిచ్చేదే కానీ భర్త కాదు.
మరొక లేఖనాన్ని చూద్దాం. ఆదికాండం చూసేసాం, దాన్ని చూసేసాం, ఆదికాండంలో చదివేశాం. మొదటి సమూయేలు గ్రంథం 1:27. మరి అక్కడ అన్న వెళ్ళి దేవుని సన్నిధానంలో మొరబెట్టింది, నాకు ఒక బిడ్డను అనుగ్రహించాలి. మరి అన్న పోయి ఎల్కానానే అడగాల, అయ్యా నువ్వు నా భర్త కదా, నాకు ఒక కుమార్ని అనుగ్రహించని అడగాల. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళి అడిగింది? మొదటి సమూయేలు 1:27. ఈ చదవను 27 కదా, 27 1:27 మొదటి సమూయేలు. అయితే నేను నా ఏలిన వాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పని వారికి ఇప్పించి. మొదటి సమూయేలు 1:27 అన్నా. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను మనవిని ఆయన అనుగ్రహించును. అంటే ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. మరి ఆ ఒక బిడ్డనా? తర్వాత బిడ్డలు పుట్టలేదా? మరి ఆ బిడ్డలు ఏమైనా ఎల్కానా ఇచ్చాడా? కంటిన్యూషన్ చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథం 2:20-21. సమూయేలు మొదటివాడు, అతని తర్వాత కూడా కొంతమంది పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు కూడా ఎవరు అనుగ్రహించింది అంటే దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యమే. యెహోవా సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చును గాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుతూ ఉండేను. అంటే ఇప్పుడు ఆ 2 3 5 మంది కూడా ఎల్కానా ఇచ్చిన సంతానమా? దేవుడు అనుగ్రహించారు. అంటే ఆ సంతానాన్ని తీసుకురావడానికి వీళ్ళు సాధనమే. కానీ ఇప్పుడు నిన్న కూడా ఆకులు వేసుకుని అన్నం పెట్టాం. ఆకులు ప్రధానమా? తినేటంత వరకు అది ప్రధానం. తిన్న తర్వాత అరే నేను తిన్న ఆకుని చించేస్తుంది కుక్క, నేను కుక్కను కొడతామా? అది తినడానికి మాత్రమే ఒక సాధనం. కానీ దాని తర్వాత దాని సంగతి ఏంటి? దానివల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు. అంటే ఈ స్త్రీని పురుషుని కూడా దేవుడు ఒక సంతానాన్ని భూమి మీదకి తీసుకురావడానికి వాడుకుంటున్నాడే కానీ ఒక సాధనంగా. వాళ్ళే కాదు దాన్ని ఉత్పత్తి చేసేది, ఉత్పత్తిదారుడు దేవుడే, వీళ్ళు నామమాత్రం. సరే, సమయం అయిపోతూ ఉంది, మనం ఈ పూటతో ఇంతతో ఆపుదాం. మరి ఇప్పుడు దాకా చదివిన వాటిలో ఏదైనా ఉన్నా కూడా మీరు అయిపోయిన తర్వాత కూడా డిస్కషన్ చేయొచ్చు, నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు.